పిల్లలు ఆకుకూరలు తినటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఆకుకూరతో పులావ్ చేసి చూడండి. దీని రుచి చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో మెంతికూరతో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. మరి ఈ మేతి పులావ్ను ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకోండి. ఈ బియ్యంను నీళ్లు వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం బదులుగా మీకు అందుబాటులో ఉన్న ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక పాత్రలోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకోండి. దీనిలో అరంగుళం దాల్చిన చెక్క, 2 యాలుకలు, 4 లవంగాలు, 1 అనాస పువ్వును వేసుకోండి. అలాగే 1/2 స్పూను షాజీరా వేసుకుని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త నూనెలో వేగిన తర్వాత 1 ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి ఈ మసాలా దినుసులతో పాటు ఉల్లిపాయను వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయను కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవటంతో పాటు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత దీనిలోకి 10 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే 1/4 కప్పు బఠానీ వేసుకోవాలి. నేను ఇక్కడ బఠానీ ఫ్రోజన్ పీస్ తీసుకుంటున్నాను. మీరు పచ్చి బఠానీ తీసుకుంటున్నట్లయితే నానబెట్టి ఉడకపెట్టుకుని తీసుకోండి. వేసుకున్న జీడిపప్పు బఠానీని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 పలావ్ ఆకును కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ మొత్తాన్ని సన్నని మంట మీద నిదానంగా వేగనివ్వాలి. తర్వాత దీనిలోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులను వేసుకోండి. మెంతికూర వచ్చేసి చిన్న కట్ట అయితే 1, పెద్ద కట్ట అయితే అరకట్ట వేసుకుంటే సరిపోతుంది. మెంతికూర మనకు చాలా త్వరగా దగ్గర పడిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మెంతాకు వచ్చేసి ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకుంటే చాలు. అంతేగాని మెంతాకు మనకి ఇక్కడ పూర్తిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మూత పెట్టేసి నీళ్లను తెరల కాగనివ్వాలి. మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే ఇలా తాలింపు వేసుకుని బియ్యం కూడా వేసేసి కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా మరిగేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంను వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి 1 నిమిషం పాటు పెద్ద మంట మీద ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను పూర్తిగా తగ్గించేసి నీరు పూర్తిగా ఎగిరి అన్నం మెత్తగా ఉడికేంత వరకు కూడా ఇలా మూత తీయకుండా బాగా ఉడకనివ్వాలి. దీనికి 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మేతి పులావ్ మనకు తయారైపోతుంది. ఇది చికెన్, మటన్తో పాటు బంగాళదుంప కుర్మా, మిల్ మేకర్ కర్రీ ఇలా దేంతో అయినా బాగుంటుంది. మెంతికూరతో చేసే ఈ పులావ్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.